హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే, చాలా చాలా స్పెషల్ కదా. ఫ్రైడే అంటే మనకి పూజ చేసుకుంటాము. ముందుగా ఏం చేయాలి? గడపలో ముగ్గేయాలి. వాకిట్లో నీళ్లు చల్లేసి ముగ్గేసేసి గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీరు కూడా అలాగే చేస్తున్నారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. ముందుగా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందాక పెట్టినట్టు మినీ వ్లాగ్ పెట్టాను కదా, ఈ చెట్టు పేరు ఏంటో కనుక్కోమని చెప్పాను. మరి ఎంతమంది కామెంట్ చేశారో చూడాలి. చాలామంది చెప్పే ఉంటారు ఆల్రెడీ. అయితే ఈ చెట్టు పేరు ఏంటంటే కీరదోసకాయ. అర్థమైపోయి ఉంటుందిలే, కీరదోసకాయలు చూడంగానే. చూసారా ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలు వచ్చేసాయి. ఫస్ట్ అనుకున్నాం ఏంటో పిచ్చి చెట్టు మొలిసిందిలే, బాగుంది కదా గ్రీన్గా ఉందని నేను అలా ఉంచేసాను. నాన్నగారు అన్నారు ఇది కీరదోసకాయ అనుకుంటారా, లేదా దోసకాయ అయి ఉంటుంది అనుకున్నాం. కానీ కీరదోసకాయ చెట్టు అని తెలియగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అని తెలుసు కదా, చాలా కాస్ట్గా ఉంటుంది ఇది కొనుక్కోవాలంటే. చూసారా మట్టి కూడా లేదు, కానీ అసలు ఎలా మొలిసిందో ఏం చేసిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మొక్క అయితే మొలిసింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం అందరూ. చూసారా పైకి కట్టారు. మా హస్బెండ్ ఫస్ట్ మా నాన్నగారు కట్టారు ఒక తాడు, తర్వాత మా హస్బెండ్ చాలా పెద్దదైపోతుందని చెప్పి ఇంకా 2-3 తాళ్ళు ఇలా కట్టేసి సెట్ చేసేసారు. మీలో ఎంతమంది కీరదోసకాయ అంటే ఇష్టమో చెప్పి కామెంట్ చేయండి. చేశారు ఎంత పెద్దది వచ్చేసింది. కాయ అయితే చాలా పెద్దగా ఉంది. వావ్, చాలా బాగుంది. మీరు అసలు మన ఏరియాలో మొలిసిద్దన్న సంగతి కూడా నాకైతే తెలియదు. ఏంటబ్బా మేము వేయకుండా వచ్చేసింది అనుకున్నాము. చాలా బాగుంది. ఫ్రైడే ఈరోజు కట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ది ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ దేవుడికి పెట్టేసిన తర్వాత మేము తింటాము. అంతే ఫ్రెండ్స్, ఈరోజుటి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యం వ్లాగ్స్. బా అంతే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా చాలా మొక్క అనేది చాలా గ్రీన్ కలర్లో చాలా బాగుంది. ఇప్పుడు ఇంత మార్నింగ్ టైంలో చూస్తుంటే గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా వాళ్ళు ఎవరో లేవలేదు, నేను ఒకదాన్నే లేచాను. లేచేసి ముగ్గు వేసుకుందామని చెప్పేసి వాకిట్లో నీళ్లు జమ్మి ఉంచుకున్నాను. ఈ విధంగా కాయ చేశారు. ఇలాగే ఉంటుంది, చిన్న ముళ్ళులా కొంచెం అనిపిస్తుంది. అలాగే ఉంటుంది కీరదోసకాయ చెట్టు మీద. ఇది ఒకటైతే చాలా పెద్దదైపోయింది. కీరదోసకాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి పనికొస్తుంది. సలాడ్స్లో పెట్టుకు వేసుకోవచ్చు. మార్నింగ్ పొద్దున్నే తినంగానే చాలా హెల్త్కి మంచిదంట కీరదోసకాయ. ఏమో గాడే ఇచ్చేయడం గిఫ్ట్గా మాకు. అందులో నేను వెయిట్ లాస్లో ప్రోగ్రాంలో కూడా ఉన్నాను, డైట్ చేస్తున్నాను. నా కోసమే వచ్చినట్లుంది. మీకు కూడా ఇలాగే తెలియకుండా మొక్క మొలుస్తుంది. చూసారా చిన్న సందు, కొంచెం మట్టు ఉంది టైల్స్కి దానికి మధ్యలో. అందులో చిన్న గింజ ఎలా మొలిసిందో అర్థం కావట్లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తే. ఏంటబ్బా దీనికి అనుకుంటున్నారేమో. అంతే కదా, మనం వేయకుండా మొక్క వచ్చేసి అది మనకు యూజ్ఫుల్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. గాడ్ ఇచ్చినట్టే కదా గిఫ్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. పెద్దది ఉంది ఒకటి, ఇది రెండోసారి వచ్చింది. ఫస్ట్ వచ్చింది అయితే చాలా లావు ఉంది. ఈ సెకండ్ చాలా ఉన్నాయి, 10 దాకా ఉన్నాయి. మళ్ళీ మనం కీరదోసకాయలను కట్ చేసేటప్పుడు తీద్దాము. ఈరోజు మ్యాక్సిమం తీస్తాను, ఆ వ్లాగ్ కూడా పెడతాను. ఎందుకంటే ఫ్రైడే కదా, గాడ్కి మనం పూజ చేసుకుంటాం, పూజలో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి. పైకి ఇలా వెళ్ళింది. ఇంకా మా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే పింక్ అందంగా ఉంటాయి కదా, నాచులు గులాబీ ఏదో అంటారు. అలాగా ఇంటి ముందు కలబంద ఉంటే మంచిదని. అంతేకాకుండా దాంట్లో చిన్న చిన్న వేరు వేరు మొక్కలు కూడా వేసాము. గులాబీ చెట్టు, చిట్టి గులాబీ పింక్ది కనిపిస్తుందా ఏంటో, ఆకులు కూడా రెడ్ కలర్లో వచ్చాయి. పువ్వులు ఆకులు కలిసిపోయాయి, చాలా బాగుంది. కిందేమో సీతాఫల గింజ కూడా అలాగే వచ్చింది, చూసారా అందులో కనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, చూసారా మార్నింగ్ ఎలా ఉందో. స్కై అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇంకా సన్లైట్ రాలేదు, సూర్యోదయం కూడా ఇంకా అవ్వలేదు. అలా ఉంది. మా ఇంటి ముందు అలా ఉంటుంది. ఇంకే ఇండ్లు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నట్లున్నాయి. చూసేయండి ఎంత బాగుందో. ఇది చాలా ప్లెజెంట్గా ఉంది, పాజిటివ్గా ఉంటుంది మార్నింగ్ లేస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.